స్థానిక సంఘంలో పోగొట్టుకున్నటువంటి ఆ రూపాలను తిరిగి సంపాదించుకొని తీర్పులో నిలబడట కొరకే మన ప్రయాస. ఇవన్నీ మనకు తెలుసు. అందులో చేయవలసిన వాటిని చేస్తూ చేయరాని వాటిని విడిచిపెట్టి దేవుని ఎదుట సంఘమంతా కలిసి పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిలవబడవలసి ఉన్నది. అది ఒక్క మన నెల్లూరులో ఉన్న స్థానిక సంఘం మాత్రమే కాదు, ఆరిన నేల మీద ఉన్న స్థానిక సంఘాలన్నీ కలిస్తే సార్వత్రిక సంఘం అవుతుంది. ఆ సార్వత్రిక సంఘమును దేవుని ఎదుట నిలవబెట్టవలసిన బాధ్యత సంఘం ఏర్పడిన మొదటి నాళ్ళ నుంచి, అనగా యెరూషలేములో 3000 మందితో ప్రారంభమైన ఆ సంఘము దగ్గర నుండి యేసుప్రభు వారు రెండవ రాకడలో వచ్చేంత వరకు నిలబడి భూమి మీద ఏ సంఘం అయితే ఉందో అంతవరకు ఉన్న వారందరూ ఆ దేవాది దేవుని ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఈ సంఘాన్ని నిలవబెట్టాలి. ఇది మనందరికీ తెలిసిన సత్యం. అయితే ఈ బోధ అన్ని స్థానిక సంఘాలలో ఉందా అని అంటే ఏమో ఈ ఉద్దేశాలు కలిగి ఉన్నారా లేదు అన్నది మనకు తెలియాలి. ఒకవేళ కలిగి ఉన్నారు అని అంటే వెరీ గుడ్, మనం కూడా అభినందించవలసిన వారమై ఉన్నాం. కానీ ప్రతి బోధకునికి ఒక పనినిచ్చాడు దేవుడు. సరేనా? ఈరోజు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నటువంటి బోధకుల మధ్య దేవుడు బోధకులకు ఒక హెచ్చరిక చేశాడు. అపోస్తుల కార్యంలో మాట పదే చదివాము. క్రీస్తు రక్తము చేత కొనబడిన ఈ సంఘమును కాయుట కొరకే దేవుడు ఈ బోధకులకు అవకాశం ఇచ్చాడు. తన సంఘమును కాయుటకు అని. సంఘము ఆయనది. ఈ సంఘాన్ని కాసి యేసు వస్తే యేసుకు అప్పగిచ్చేసేయండి, లేదా నువ్వు ముందు పోయేటట్టుంటే నీ వెనక వచ్చే తరానికి ఏదైనా సామర్థ్యమును నమ్మకము కలిగిన వానికి ఈ పనిని మీరు అప్పగించి వెళ్ళండి అని మొదటి శతాబ్దం నుంచి ఇప్పటి వరకు అదిగో మార్చుకుంటూ ఇప్పటికీ మన చేతికి వచ్చింది. ఇప్పుడు దీనిని మనము ఏ విధంగా అయితే నేర్చుకున్నామో అదే విధంగా సామర్థ్యము నమ్మకం కలిగినటువంటి బిడ్డలకు దీన్ని ఇచ్చి మనమును వెళ్ళవలసిన వారమై ఉన్నాము. లేదా లోపే యేసు ప్రభు వారే రెండవ రాకడలో వచ్చేశారు అని అంటే ఆయన సన్నిధికి మనం అప్పగించవలసిన వారు. అలా అప్పగించకపోతే బోధకులమైన మనకు మరీ కఠినమైన తీర్పు తప్పదు అని హెచ్చరిక చేసి ఉన్నాడు. కాబట్టి ఎంత భయభక్తితో చేయాలి మరి? ఇది బోధకుని ఇష్టానుసారంగా చేసుకోవడానికి లేదు, సంఘములో ఉన్న వారి ఇష్టానుసారంగా చేసుకోవడానికి లేదు. సాక్షాత్తు సంఘమునకు శిరసై ఉన్నటువంటి క్రీస్తు వారి ఇష్టం చొప్పున ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించవలసిన వారమై ఉన్నాము. అందుకే పదే మనం బోధిస్తున్నటువంటి సంగతులు, మనం సంఘములో చేస్తున్నటువంటి పనులు, ఇదిగో మొదటి శతాబ్దంలో క్రీస్తు వారు సంఘానికి అప్పగించి, అది అపోస్తులకు అప్పగించి అపోస్తుల సంఘానికి అప్పగించినటువంటి పనిలాగే ఉందా అన్నది పదే మిమ్మల్ని పరీక్షించుకోమని హెచ్చరిక చేస్తున్నాం. నేనే కాదు, ప్రతి బోధకుడు అలాగ చూపి హెచ్చరిక చేయవలసిన బాధ్యత ఉంది. అందులో రోమా సంఘానికి వ్రాస్తూ ఆయన హెచ్చరిక చేసినటువంటి సందర్భాన్ని మనం పాఠంగా అయితే చూస్తున్నాము. మరొకసారి కూడా ఆ సంఘానికి ఏమి నేర్పించి వెళ్ళాడో, ఇది నేడు మన ముత్యాలపాలెంలో ఉన్నటువంటి సంఘానికి ఇది నేర్పుతున్నామా లేదా అన్న విషయాన్ని 13వ అధ్యాయము 13వ వచనంలో ఉన్నటువంటి వచనమును మనం ధ్యానం చేస్తున్నాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. ఓకే పోకిరి శాస్త్రలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు
పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము, మత్సరము లేకుండా ఉండాలి అన్నటువంటి అంశం దగ్గర మనం ఆలోచిస్తూ ఉన్నాము. మత్సరము అంటే ఏంటో, మత్సరం అనే పదానికి అర్థాలు ఏంటో అది చూస్తూ, మత్సరము అనే పదానికిలో దాగి ఉన్నటువంటి అర్థములో ఉన్నటువంటి భావమైనటువంటి ఈర్ష్య అన్నటువంటి పదానికి అర్థం తెలుసుకుంటున్నాము. మత్సరం అనే పదానికి అర్థంలో అందులో ఈర్ష్య అనే పదానికి అర్థాన్ని వెతుకుతున్న మనకు ఆయన తెలియజేసినటువంటి సందర్భాలను మనం విన్నాం. అందులో ఈర్ష్య ఉండకూడదు, సంఘంలో ఉన్నటువంటి వారికి ఈర్ష్య ఉండకూడదు. ఎందుకనంటే సంఘంలో ఉన్న వారికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సంఘంలో ఉన్న వారిని సరిదిద్దుకోవాలి కాబట్టి. అందుకని ఈర్ష్య సంఘములో ఉన్నటువంటి సోదరి మండలకు ఉండకూడదు. ఎందుకంటే అది పాతాళ లోకం అంత కఠోరమైనది. అందుకని దయ ఉంచి అది కలిగి ఉండవద్దు అని పోయిన ఆదివారం దాకా మనం విన్నాము. సో ఆ ఈర్ష్య ఈరోజు సంఘాల సహోదరుల మధ్య అది ఉండకూడదు. ఉంటే అది ఎంత ప్రమాదమో చూద్దామని మీకు ముందుగానే వాట్సాప్లోను ఫేస్బుక్లోను మీకు ఆ హెడ్డింగ్ని కూడా పంపించడం జరిగింది. ఒకసారి ఆ అంశాన్ని మనసులో పెట్టుకొని ఇప్పుడు పాఠాన్ని వినాలి. వినండి. సంఘములో ఈర్ష్య ఉండొచ్చు. అసలు ఉంటే ఏమవుతుంది? అది సాటి సహోదరుల మధ్య ఉంటే ఎంత ప్రాబ్లం తెచ్చిపెడుతుందో యోహాను గారు రాస్తూ తన పత్రికలో 3వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11 నుంచి 12 వచనాల వరకు ఆయన ఒక గొప్ప ఇంపార్టెంట్ మ్యాటర్ని మాట్లాడుతున్నారు సంఘానికి. మన సంఘం కూడా ఇదే కదా, కాబట్టి ఏమని తెలియజేస్తున్నారో ఒక్కసారి మనం చదువుకుందాం. నేను 11-12 వచనాలు సంఘములో ఉన్నటువంటి మనకి హెచ్చరిక చేస్తున్నాడు యోహాన్ గారు. మనము ఒకనినొకడు ప్రేమింపవలననేది మొదట నుండి మీరు వినిన వర్తమానమే కదా. వర్తమానం ఏం వింటున్నారు నాయన? వర్తమానం అంటే ఏంది? వర్తమానం అంటే ఏందైనా? బోధ ఏందయ్యా? అదే బోధ. 66 పుస్తకాలలో ఉన్నటువంటి సారమే పిండితే ఏంది కనిపించేది అని అంటే, మనం ఒకరినొకరు ఏం చేయాలి? ప్రేమించాలి. ఇదే బోధ. ఎవరు బోధించినా దీన్నే బోధించాలి. ఎక్కడ బోధించినా ఇదే బోధించాలి. ఇది బోధలోని సారం, ప్రతి సంఘానికి నేర్పించవలసిన పాఠం. సరే, యోహాను గారు వివరంగా చెప్తున్నారు. సంఘాలలో ఏముండాలైనా ఒకరినొకరము ఏం చేయాలట? ప్రేమింపవలనది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. విన్నారా లేదా? మీరు చెప్పాలా? మీరు విన్నారా? అసలు ఈ వర్తమానంలో మీరు వినిన వర్తమానంలో ఈ మాట వచ్చిందా లేదా? ఎప్పుడైనా వచ్చిందా లేదా? గట్టిగా వచ్చింది. కానీ మీరు ఇప్పుడు ఏమై ఉన్నారని? ఈర్ష్యతో ఉన్నారు. అది అందుకని రాస్తున్నాను నేను ఈ పత్రికను. నిన్న మా సంఘాలు లేవో, మా మధ్య లేదు అని అంటే అబద్ధము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి సోదరి మధ్యలో ఏమున్నాయి? కానీ ఈర్ష్య ఉండడానికి రాశాడా ఈ బోధను లేదా ఈ వర్తమానాన్ని? ప్రేమ కలిగి ఉండడానికి రాశాడా? సహోదరుల మధ్యలో ప్రేమ ఉండాల్సింది పోయి, ప్రేమ ఉండవలసిన స్థానంలో ఈర్ష్య వచ్చి కూర్చొని ఉంది. ప్రేమ ఉండి అని అంటే పరలోకం మీది. ఈర్ష్య ఉంటే పాతాళలోకమంత కఠోరమైనది మీరు ఎదుర్కోబోతున్న ప్రమాదము.
అందుకని వివరిస్తూ చెప్తున్నాడు. మనము ఒకరినొకడు ప్రేమింపవాలన్నది మొదటి నుండి మీరు విన్న వర్తమానమే కదా. సంఘములో ఒకవేళ కయ్యేని ఎప్పుడు పుట్టాడు, ఆయన బతికేంది, మనకెందుకు రండి ఇప్పుడు చూసారా. అందుకే సవివరంగా ముందుగానే చెప్పేశాము. చూడు యోహాను గారు ఎంత ఏమైనా ఆది కాండములో సృష్టి ఆరంభములో మొట్టమొదటి పుట్టిన వాడిని గూర్చి మనకెందుకనైనా, మనం ఇప్పుడు ఎక్కడున్నామో అంత్య దినములలో, యేసుప్రభు ఎప్పుడు వస్తారో కూడా తెలియదు, అంత్య దినంలో ఊగులాడుతున్నాం మనము. మనకెందుకయ్యా సంఘములు ఈ బోధ అని అంటే అది ఎంత ప్రమాదమో మనకు హెచ్చరిక చేశాడు. ఏమని చెప్తున్నాను ఆయన, మనము కయ్యని వంటి వారమై ఉండరాదు. మనమంటే సంఘంలో, వెరీ గుడ్, సంఘములో కయ్యని వంటి వారు వాళ్ళే ఉండకూడదంటే కయ్యనికి ఏముందని అంతేని వివరించేసాం ఆల్రెడీ దాన్ని. ఈర్ష్య ఉండకూడదు. వాడెవరట, దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపేసేటట. చూసారా ఈర్ష్య ఎంత భయంకరమైందో, ఎంత భయంకరమైంది. పాతాళము కంటే కఠినమైనది, కఠోరమైనది అంటున్నాడంటే సహోదరుని చంపేశాడు. వాడు అతన్ని ఎందుకు చంపాను ప్రశ్న, ఎందుకు చంపాడట? మీరు మనల్ని అడుగుతున్నాడు ఎందుకయ్యా? ఈర్ష్య కాబట్టి చంపాడు. ఈర్ష్యకే చంపేశాడా? అంతేనా, వేరేదైనా చంపేశాడా? నన్ను ఆశీర్వదించలేదు అందుకు చంపాడా? నిన్న బలులు ఇద్దరు అర్పించిన బలుల్లో దేవుడు ఎవరిది స్వీకరించాడు? హేబెల్ది స్వీకరించలేదు. కయ్యనిది సరే హేబెల్ది స్వీకరించాడు, కయ్యనిది స్వీకరించలా. ఇది ఇందుకేనా కోపమో, ఈర్ష్య? ఇందుకని ఈర్ష్య? నన్ను ఆశీర్వదించలేదు అన్నదే కాజా అక్కడ, అదేనా కారణం? అదేనా కారణం? అదేనా? నన్ను దేవుడు ఆశీర్వదించలేదు కాబట్టి నాకు ఈర్ష్య వచ్చింది, అదేనా ఈర్ష్య? వాడిని ఆశీర్వదించాడే, అది ఈర్ష్య. పాయింట్ మీకు అర్థమైందా? నన్ను ఆశీర్వదించకపోతావు, నేను ఎక్కడ పోతానా? నేను పోతాను నరకానికి, కానీ వాడు పోకూడదు. ఎక్కడికా? దీని పేరు నేను ఈర్ష్య. ఎదుటివారి మేలును చూసారా, ఎదుటివారి మేలును సహించలేకుండా పోయేదాన్ని. సో సంఘములు ఇట్టటి వారు ఉండకూడదు. నేను పోకపోయినా పర్వాలేదు స్వామి, ఎక్కడికా? పరలోకానికి. కానీ వాళ్ళు మాత్రం పోకూడదు. ఎంత దుర్మార్గం చూడాయన. నాకు తెలిసి ఎక్కువ శాతం మంది సంఘంలోనే ఉంటాయి కాబట్టి దీన్ని సంఘానికి రాయాల్సి వచ్చింది. ఎక్కువ శాతం మంది ఎవరి సంబంధి అట్నైనా అపవాది దుష్టిని సంబంధులై ఉన్నారు. మీటింగ్లు పెడతారు చూసా, వేరైపోయినటువంటి వారు పోయి పెట్టారనుకో, ఆ వేరైపోయి పెట్టిన వాళ్ళని కోరుకుంటారు ఇక్కడ ఉండేవాళ్ళు. ఏమని? ఆ మీటింగ్ ఏమవ్వకూడదు, ఆ మీటింగ్ ఏమవ్వకూడదని, సక్సెస్ అవ్వకూడదు అని అన్నారనుకో. దీన్ని ఎంత పెద్ద ఈర్ష్యనైనా. ఇప్పుడు బాధ ఏంది? మీటింగ్ పెట్టి వాక్యాన్ని చెప్పిస్తున్నాడే అది బాధనా? లేకపోతే వీడు పెడుతున్నాడే అది బాధన? వీడికి వీడు పెడుతున్నది బాధ. దీన్ని నష్టపోయేది ఎవరు చెప్పునైనా? దేవుడు కదా. అందుకే వ్యక్తి మధ్య ఈర్ష్య ఉండకూడదు. మంచిగా కదా చేస్తున్నాడు, చేయని. అది తప్పో ఒప్పో దేవుడు తీరుస్తాడు కదా. నా ప్రియ సోదరా సోదరి, ఈర్ష్య ఎక్కువ పిలిచేది కయ్యను లాంటి వారి మధ్య. కయ్యనుకున్న గుణమే ఈర్ష్య. సహోదరుని సహించలేకపోయాడు, అది వివరిస్తున్నాడు యోహాను గారు. వాడు దుష్టిని సంబంధి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపానంటే, నన్ను ఆశీర్వదించకపోయినా పర్లేదు కానీ వాడిని ఆశీర్వదించేశాడు. వాడు ఉన్నందువల్ల కదా ఆశీర్వదించేశాడు. కాబట్టి వాడిని ఏం చేద్దాము? చంపేద్దామన్న దాని పేరే ఈర్ష్య అని ఏమన్నాడు బ్రదర్? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవయి ఉండిను గనుకనే కదా. చూడు ఎంత స్పష్టమైన జవాబు ఇచ్చేసాడు. నా ప్రియమైన వాళ్ళారా,
ఒకవేళ అట్లాంటి గుణము ఇప్పటి వరకు ఒకవేళ ఉందేమో మనలో, కయ్యను లాంటి గుణాలు ఉన్నాయేమో. దేవుడు కదా అతన్ని దీవిస్తున్నది, దేవుడు కదా అతన్ని ఆశీర్వదిస్తున్నది. అతన్ని ఆశీర్వదించినప్పుడు నాకు రాకలేదు కానీ అతనికన్నా దక్కింది అన్నటువంటి ఆశను కలిగి ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయు. లేదు నేను మారిపోవాలి, కయ్యని వంటి వారునే ఉండకూడదు అంటే సంఘంలో అట్లా ఉండారనే కదా. అట్లాంటి వారు ఉండకుండా ఉండాలి అని అంటే మారు, బోధే మారు. ఇదే మొదటి బోధ, ఇదే వర్తమానము. ఎవరు బోధించిన ఈ బోధనే బోధించాలి. ఎటాటి సహోదరి సహోదరులు ఒకవేళ ఈర్ష్యతో నిండుకొని ఉన్నట్లయితే ప్లీజ్ నైనా దాన్ని మార్చి వేసుకోండి. ఇలాంటి వారిని సంఘములో ఒకవేళ ఉంటే వారిని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మారకపోతే దేవుడు అతను ఉంచడు, అతను తీసుకెళ్ళిపోతాడు. అధికముగా దుర్మార్గ పనులు చేసి నీ కాలానికి ముందే నువ్వెందుకు ఒకటి ఎన్ని మార్లు గద్దించినను వినని వాడు హఠాత్తుగా ఏమవునో అది ఆయన చూసుకుంటాడు. కానీ మనం చేయవలసిన ప్రయత్నం ఏదనంటే, తండ్రి ఒకవేళ మా స్థానిక సంఘంలో మా సోదరి సోదరులతో మేము ఒక్కగా బాగా బాప్తిసం పొంది వచ్చిన్నామో, ఇదిగో అతని మీద చిన్న దుష్టుని యొక్క అభిప్రాయంతో కూడుకుని ఈర్ష్య నాలోకి వచ్చేసింది తండ్రి, దయవుంచి నన్ను మార్చుకోవడానికి నాకు మొదటి అవకాశం ఇవ్వు, అతన్ని దీవించో, అతన్ని చేస్తున్న పనిని ఆశీర్వదించో అని చేయగలిగినటువంటి మనస్తత్వం వచ్చేస్తే నువ్వు దేవుడు కాక ఇంకెవరు, నువ్వు దేవుని యొక్క కుమారుడు కాకుండా ఇంకెవరు. ఈ మనస్తత్వానికి రమ్మని మిమ్మల్ని గడ్డం పట్టుకొని బ్రతిమలాడుతున్నాము. ప్రియులారా, 4 పాటలు పాడేయడం వల్ల ఏమి లేవు, 2 పాడండి అంటే ఒకటే పాడేస్తున్నారు. అయినా పర్వాలేదు, కానీ ఇది వదులుకుంటురా. ఏదేది ఈర్ష్య వదిలేసుకో. సరే ఇప్పుడు ఒక పాట పాడలేదు, మీరు ఒకటే పాడరి, ఇంకొక పాట పాడలేదు సార్ అంటే దాని బదులు నాకేమి ఇవ్వు, ఈర్ష్య వదిలేసి ఇవ్వు. ఈర్ష్య లేకుండా చేసుకో. 100 పాటలకు సమానం, 1000 పాటలకు సమానం, 1000 అపోస్తుల బోధకు సమానం, 1000 ప్రభుబలులకు సమానం. నువ్వు కోట్ల రూపాయల భాగమనిచ్చిన దానికి అంత సమానమైనది ఏదయ్యా? ఈర్ష్యను నువ్వు వదులుకో. సరే, ఎంత బ్రతిమలాడుతూ ఉన్నట్టుందో ఆ లెటర్లో మీరు చూడండి ప్రియమైన వాళ్ళారా. మీరు ఒక్క అధ్యాయమే చదువుతున్నారు కాబట్టి మీకు అర్థం కాకపోతుంటుంది. మొదటి అధ్యాయం దగ్గర నుంచి వారి బాధను మీరు చూడగలిగితే వారి తాపత్రయం అంతా ఆ దేవాది దేవుని ఎదుట నిలబెట్టేసి వెళ్ళిపోవాలి. ఇది ప్రతి ఒక్కరి ఆశ, ఆనాడు ఉన్నటువంటి బోధకుల యొక్క ఆశ. అది నన్ను నమ్మిన వారిని నేను దేవాదికు నీ ఎదుట నిలబెట్టేసి వెళ్ళిపోతున్నానని అప్పగిచ్చేసి వెళ్ళిపోయినారు అంత భాగ్యంగా. పొడిచి చంపేస్తున్నారు అపోస్తలుని. అందరూ హతసాక్షులే కదా నాయన. పొడవబోతున్నారని తెలుసు, సావబోతున్నారని తెలుసు, కానీ ఏంటి కావాలి? సావును తప్పించుకోరాదా వాళ్ళు? నిజంగా చెప్పాను నేను, సావును తప్పించుకోవడానికి వాడు ప్రయాసపడి ఉంటే ఆ రోజు తోమ బరిసెలతో చచ్చిపోకపోతే సువార్త చెప్పకుండా తిరిగి ఉంటే చాలదా? నిజం అబద్ధం చెప్పండి అయినా. పౌలు సిలువకు 2గా తలకిందలు వేసి 2గా తలకిందలకేసి చంపేటప్పుడు సువార్తను ప్రకటించకుండా ఉంటే సరిపోయింది కదా, చంపుంటారు అతన్ని. పౌలుని తోలు ఉలిచి చంపినట్టు సువార్త విత్తుకుని ఉంటే ఆయన తోలు ఉలిచి చంపేవాళ్ళ? ఒకసారి ఆలోచించాలి. కానీ ఇట్టంతా చచ్చిపోతామని తెలుసు కూడా ఏంటి వారి పోరాటం, ఏంటి వాళ్ళ బాధలు? కనీసం స్థానిక సంఘాలు ఈరోజు ఆలోచించట్లేదే. వారి బాధ, వారు తోలుచుకుంది, వాళ్ళ తల కిందలుగా సిలువ వేసుకుంది, ఖడ్గముతో తల ఎగరగొట్టుకున్నది. ఇదంతా దేనికంటే ముత్యాల పాలన ఒక బిడ్డైనా ఈర్ష్యతో పోగొట్టుకుంటారు అని. ఒక్కరైనా ఈర్ష్యను పోగొట్టుకుని దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిలబడతారని ఈ త్యాగము ముందే వాళ్ళు చేశారు. వాళ్ళ త్యాగాల దగ్గర మన విశ్వాసాలు అంతా చెప్పండి ప్రియమైన వాళ్ళారా. అసలు నీ గొడవ ఏంది అని, నీ బాధలు ఏంది అని, 24 గంటలు మన బాధలేంటి, వారు రాసిన వారి బాధలేంది, వారు స్థాపించిన సంఘం యొక్క బాధలేంటి, తండ్రి బాధ ఏంటి, కుమారుని బాధ ఏంటి, పరిశుద్ధాత్మ బాధ ఏంటి, దేవదూతల బాధ ఏంటి, అపోస్తుల బాధ ఏంటి, మొదటి స్థానిక సంఘంలో ఉన్న బాధ ఏంటి, ఇప్పుడు ముత్యాలపాలెం ఉన్న బోధకుని బాధ ఏంది, సంఘం యొక్క బాధ ఏంది?
ఎవరు చెప్పండి ఈ సారాన్ని? ఇది కదా మొదటి బోధ, ఇది కదా మేము అందించిన మొదటి వర్తమానము. ఇంకేమైనా మబ్బి పెట్టామా మిమ్మల్ని? ఇంకేమని చెప్పామని చెప్పినైనా రండి తలకు ఒక బాప్తీసం తీసుకున్న వాళ్ళకి ఒక తెల్ల చీర ఇస్తామని చెప్పో, లేకపోతే 1000 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పి ఏమైనా బాప్తీసాలు ఇచ్చామా మేము? అట్ట ఇస్తున్నారే వారందరూ ఈ బాధ్యతను గుర్తించిన వాళ్ళ? ఒకసారి చెప్పనైనా డబ్బులేందరా మీరు ఇచ్చేది? తెల్ల చీరలేందరా మీరు ఇచ్చేది? ఒకసారి ఇవ్వండి. బాప్తీసం పొందుకుంటే దేవుడు ఇవ్వడా తెల్ల చీర? ఎన్ని చీరలు కావాలని ఇవ్వాలని దేవుడు? చీర కుట్టించింది ఎవరయ్యా? నువ్వా దేవుడా? డ్రెస్ కుట్టించింది ఎవరు? మొట్టమొదటి డ్రెస్ ఆయన కూడా. ఎన్ని కోట్లు ఉందో చూద్దురా. ఏవా నా సోదరి, చీర కోసం బాప్తీసం తీసుకున్నావా? ఎంత చీప్గా ఉందా అనేది? వద్దు, నేను ఈర్ష్యను పోగొట్టుకోవడానికి బాప్తీసం తీసుకున్నా. ఇప్పుడైనా మీ మనసు తలంచన్నా నీ బాధను. ఆ మాట చూడు ఎంత అద్భుతంగా ఉందో. ప్రతి ఒక్కరిని బ్రతిమలాడుతున్నట్టుంది అయ్యా. అందుకంటాడు కయ్యేను వంటి వారమై ఉండరాదు, ప్లీజ్ ఉండరాదు. వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపేశాడయ్యా. ఎందుకంటే ఏమొచ్చేసిన లోపల? ఈర్ష్య. అందుకే తినచాడు, మనం ఒకరినొకడు ప్రేమించవలసిన వారమై ఉంటే మనం ఒకరికొకరు ఈర్ష్య. ఏం సార్ ప్రేమ కలిగి ఉండకుండా ఈర్ష్య కలిగి ఉంటే ఏమనంటే, ఈర్ష్య కలిగి ఉంటేనే వచ్చేది నెంబర్ 1 ఫస్ట్ ద్వేషం. అంతకు మునుపు ఒకే డ్రెస్సు, డాడీ మమ్మీ అన్నదమ్ములకి ఒకే డ్రెస్ వేస్తారు అంతేనా? ఒకే టై, ఒకే ప్లేట్, ఒకే రకమైన ప్లేట్లు, ఒకే రకమైన బ్యాగులు, అదే ఒకే రకమైన క్యారియర్లు. వేరే వేరేగా తెచ్చేస్తే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. నేను ఏదది ఏడ్చా, వాడికి వేరు నాకు వేరా. అట్లా ముద్దుగా పెంచి ఒకరికొకరు ముద్దుగా తినిపెట్టుకొని ముద్దుగా అల్లారగా ఆడుకొని ఇంత చేసి ఇక్కడికి వచ్చేసేటప్పటికెల్లా ఈర్ష్యతో నిండిపోయారేంటి బాబు మీరు? అది ద్వేషం. అది రావడానికి గల కారణం ఏంటంటే నీలో ప్రవేశించిన ఈర్ష్యే దీనికి కారణం. ఇంత ప్రమాదంలోకి వెళ్ళడానికి గల కారణం అదేను. ఈర్ష్య వలన ద్వేషం పుడుతుంది, ఈర్ష్య వలన కోపం పుడుతుంది, ఈర్ష్య వలన హింస పుడుతుంది, ఈర్ష్య వలన అలజడి పుడుతుంది, ఈర్ష్య వలన కలహం పుడుతుంది, ఈర్ష్య వలన విభేదాలు పుడతాయి, ఈర్ష్య వలన చెడు పనులు చేస్తామో. ఇంకెన్ని ఉన్నాయని రాసుకోండి ఆయన మీరు. ఇదంతా గల కారణాలు ఏంటే ఈర్ష్య. వీటి వల్ల ప్రమాదమా లేకపోతే మేలు చెప్పండి అయినా? ద్వేషం వలన ప్రమాదమా మేలా చెప్పండి? కోపం వలన ప్రమాదమా మేలా? హింస వలన మేలా ఏమైనా ప్రమాదమా? అలజడి వలన ప్రమాదమా మేలా? ఒకసారి ఆలోచించండి. కలహం వలన మేలా? విభేదం వలన మేలా? చెడు పనుల వలన మేలా? వద్దు. ఇవన్నీ పుట్టడానికి గల కారణం ఒకటి వచ్చి ఇన్ని పుట్టించేసేంది నాయనా. అపవాదంటే ఎలాంటి వాడు తెలుసా? భయంకరుడు. వాడు నేరుగా వస్తాడట. ఎవరి ఇల్లు అయితే శుద్ధం చేసి పెట్టుందో, ఇల్లు అంటే ఏదే, ఎవరి హృదయాన్ని అయితే శుభ్రం చేసి బాప్తీసం ఇచ్చి కడిగి ఆడ పెట్టుంటే వాడు నేరుగా వచ్చి తొంగి చూస్తాడట. తొంగి చూసి లోపల పోయేట సూపర్గా అరేంజ్ చేసి ఉన్నాడు వీడు ఒక్కడే ఉండరాదా? వీడు పోయి 7 మందిని తీసుకొచ్చేసి కూర్చోబెట్టేస్తాడట, వేస్తాడు. 7 ఊరికి ఉంటాడో చెప్పండి అయినా? 7 మళ్ళీ తెచ్చుకుంటారు. ఇప్పటికీ 2000 మందిని తీసుకొచ్చి ఒకళ్ళు కూర్చోబెట్టారు. ఇప్పుడు మీ మధ్యలో ఎంతమందిని కూర్చోబెట్టినాడు? శానయ్య బెస్ట్ అని నేనంట. ఏమన్నా కదా చెప్పండి అయినా? శాన ఏదో 2000 మందితో పోయినాడు. మనలో కోట్ల మంది ఉన్నారే ఇట్లాంటి దుర్మార్గులు. దీనికి గల కారణం అంతా ఏదనంటే నువ్వు శుద్ధంగా చేసి పెట్టడమో, అందులో ఎదుగో తండ్రి అయిన దేవునికి నువ్వు స్థానం ఇవ్వకపోవడం కూడా ప్రాబ్లమేనా? వారు తమ మనసులో ఇచ్చేసి ఉంటే ఎవరు వచ్చి ఉండరు? ఆయన ఉంటే ఎవరు రారు? పగలు ఉంటే రాత్రి ఉండదు, రాత్రి ఉంటే పగలు ఉండదు. దేవుడు ఉంటే ఎవరు ఉండడు? దెయ్యం ఉంటే అని అన్నప్పుడు నువ్వు ఎందుకు కూర్చోబెట్టినావు? నువ్వు శుభ్రం చేస్తే వెరీ గుడ్డే. శుభ్రం చేసి పెట్టినప్పుడు దాంట్లో ఎవరిని కూర్చోబెట్టాలా?
కానీ ఈర్ష్యని కదా కూర్చోబెట్టావు, వాడొచ్చి ఊరుకోడట. అది కదా ఇంతమందిని లేపాడు వాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక అట్టటి వారిని గురించి మాట్లాడుతూ ఆ కయ్యని ఏం చేసేసాడు అన్న విషయాన్ని గురించి చెప్తూ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనాన్ని చదువు బ్రదర్. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు, అదే కదా, కయ్యేను కంటే శ్రేష్టమైన బలిని అర్పించెను. అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి ఏంటన్నా నీతిమంతుడని సాక్ష్యం పొందెను. ఓకే, విశ్వాసమును బట్టి నో దాటేశావు, అక్కడ వరకే చాలు, 4వ వచనమే చాలు. మళ్ళా చదువు 4వ వచనం 11వ అధ్యాయము. హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. ఇక్కడ కయ్యేనికి రావడానికి గల కారణం, కయ్యేనికి హేబేలు మీద రావడానికి గల అది చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. అక్కడ ఈర్ష్య వల్లనే ఈ ప్రాబ్లం వచ్చింది. తోడబుట్టినవాడిని నరికేసేంత ప్రమాదం ఎందుకు వచ్చిందనంటే ఈర్ష్య లోపలికి వచ్చింది కాబట్టి. ఈర్ష్య రాలేదనుకో వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు. అందుకని మన సహోదరుల మధ్య దేవుడు ఒకరిని హెచ్చించి, దేవుడు ఒకరికి ఒక చిన్న స్థితి ఇచ్చి ఉంటే దయవించి మీ మధ్య కోపాలు రాకూడదు, వ్యత్యాసాలు రాకూడదు. ఇది పాఠం. సహోదరుల మధ్య నీకు ఏ పనులు అయితే అప్పగించాడో ఆయా పనులను దయవించి మీరు చేయడానికి ట్రై చేయండి. అది మీరు ఎంచుకున్న దానికంటే దేవుడేమీ వేయలేదు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. ఒక్కసారి చూడండి, నీకు విభజించి ఇచ్చిన పనిని దయచేసి చూడండి. ఆయనకి ఇచ్చింది అది, నీకు ఇచ్చింది ఇది, నువ్వు చేసి దేవుని నిలబడండి చాలు. 12వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం చదువునా. ఒక్క శరీరములో ఓకే, ఏది చదువుతున్నావు బ్రదర్? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం చదువు. 3 చదువు. అది తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. ప్రాబ్లమే ఈర్ష్య రావడం గల కారణం చెప్తున్నాడు ఇక్కడ. ఈ ప్రశ్న కూడా అందులోనే వచ్చేస్తుంది, మీకు గుర్తుపెట్టుకోండి. ఈర్ష్య ఒక వ్యక్తిలోనికి రావడం గల కారణం ఏంటి బ్రదర్? తన్ను తాను ఏం చేస్తున్నాడు? ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవడం, ఊహించేసుకోవడం. అప్పు ఎందుకు అయినావా? మామూలుగా అప్పు ఎందుకు అవుతాం మీరు చెప్పండి? ఆ అప్పులు ఎందుకు అయ్యాను నాయనా? ఈఎంఐలు ఎక్కువ కట్టి, అవును కదా. ఈఎంఐలు ఎందుకు కట్టారు? ఈఎంఐ ఎందుకు కొనాల్సి వచ్చింది ఆయన? జయరాజ్ ఇంట్లో టీవీ ఉంటే అది ఏమైనా ఒకసారి చూడండి, మన సహోదరి ఇంట్లో ఏదైతే ఉందో అది మన ఇంట్లో ఉండి తీరాలా? ఉండాలా అనే దాని పేరే ఈర్ష్య. అందుకే నువ్వేం కట్టాల్సి వచ్చింది? నువ్వు కూడా పోయా గబగబా టీవీ కొన్నావు. ఆయన 45 కొంటే నువ్వు 55 కొంటావా? అది చూసారా? ఒకసారి చూడండి ఆయన. దీన్నేనైనా దాన్ని అంటారు, చూసేసి వచ్చేసావు, కట్టేసావు, వచ్చేసింది ఈఎంఐ. మళ్ళీ ఇంకొక ఇంటికి పోద్దామే, ఇంకొక ఇంట్లో ఫ్రిడ్జ్ చూసేసి వచ్చింది, అది డబల్ డోర్ అంట.
ఎట్నైనా దానికి ఒక ఈఎంఐ. ఆ తర్వాత ఈయన ఊరుకుంటాడా? ఇప్పుడు కొత్తగా వచ్చింది, రవి తీసుకొచ్చున్నాడు, అది కొనాలా, ఇప్పుడు దానికి ఏం కట్టాలి నాయన? ఇప్పుడు పొద్దు పోయేలోపు ఏం వచ్చేస్తుంది? నేను చెప్పిన వాక్యం వచ్చేస్తుంది. అందుకు చెప్తున్నాడు, నువ్వు ఎంచుకునేది ఏంటన్నా, పెద్దోళ్ళు అనేవారు గొర్రెకి ఎంత తోకో, గొర్రెకి ఎంత తోకండి ఆయన, గుర్రం అంత పొడుగుందా? లేదమ్మా అంతే విసురు. అంటే నీ ఈఎంఐ ఎంతలో ఉండాలా? మన ఈఎంఐ మనకంటే పొడుగ్గా ఉంటుంది. చూసారా ప్రాబ్లం అది. నువ్వు ఎప్పుడు సంతృప్తి పడతావో చాలు, నా భర్త ఇంతే ఆయన సంపాదన, ఇందులోపల ఈఎంఐ ఉండరాదా? అదే గొడవ రాదు నాయన. ఎవరికో చూపించడానికి, ఎవరికి చూపించడానికి నేను ఇది నిజం చెప్పినాయన. 16 రూములు, ఎన్ని రూములు అంటున్నాయన అండి? 65 రూమ్లా 25 రూమ్లా? ఏదైనా 27 27 అంబానీది తెలీదా? ఏంది అన్నిసార్లు వేసి ఉంటాను. 24 అంతస్తులు ఏమని వింటే, అందులో 7 అంతస్తుల కార్లే పెట్టుండాడు. ఓకే, ఇన్ని అంతస్తులు 24 అంతస్తులు కూడా ఉండని సరిపోనీలే. రాష్ట్రపతికి ఉన్నటువంటి అది ఆ గదిలో తెలుసా? 365 ఏంది నువ్వు? అన్ని 365 బిల్డింగ్లో, అంత పెద్ద బిల్డింగ్ ఉన్నా కూడా ముసలి ఎక్కడ పడుకొని ఉండాలా? ఒక గదిలోనే కదా. నా ప్రియులు, మీరు దయచేసి అర్థం చేసుకోండి, ఎంత పెద్ద అది ఉదాహరణ చెప్పడానికి చెప్తున్నా. అన్ని రూములు ఉండినా కూడా చూడు, ఇన్ని రూములు ఉన్నాయా, మేము ముసలి ఏడ పడుకుని ఉన్నామా? ఒక రూమే, ఒక రూమ్కి ఎందుకు ఎన్ని ఈఎంఐలో? అందుకు గుర్తుపెట్టుకో, ఒకరికి చూపించడానికి. అంటే ఇల్లు కట్టొద్దు అంటున్నాడు అని అనవాకండి. నా పాయింట్ అర్థం చేసుకో. నీకు ఆ స్థితిని ఇస్తే నువ్వు అది చెయ్యి. తన్ను తాను ఎంచుకొని తగిన దానికంటే ఎక్కువ ఎంచబాకోని, ఎక్కువ ఎంచితేనే వచ్చే దాని పేరే ఈర్ష్య. అది వచ్చే కారణాన్ని చెప్తున్నాను ప్రియమైన వాళ్ళరా. అది దాచిపెట్టండి. ఇదిగో కయ్యను, హేబేలు, ఓకే, హేబేలు మంచిది చేశాడు, మంచిదిగా ఆశీర్వదించాడు. నువ్వు కూడా మంచిది చేసి ఉంటే నువ్వు కూడా తలెత్తుకున్నావా అన్నాడు దేవుడు. నువ్వు చేయకుండానే రావాలి, నీకు కష్టపడకుండానే రావాలి నీకు. ఇది సహోదరుల మధ్య ఉన్నటువంటి భయంకరమైనటువంటి తత్వము. మన సంఘంలో అది ఒక్కొక్కరికి విభజించి ఇచ్చినాడట. చూడ, తను తాను ఎంచుకున్న తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం చొప్పునంటే విశ్వాసాన్ని బట్టే నీకు ఇచ్చిన్నాడు బహుమానము. నీ విశ్వాసం ఎంతనైనా అంతవరకే ఇస్తాడు నీకు. ఎంత విశ్వాసం ఉంది అంత బోధకుడు. విశ్వాసం ఎంత ఉంది? విశ్వాసం అంటే ఎట్లా వస్తుందనైనా? విశ్వాసం ఎలా వచ్చును? వినుట వల్ల వచ్చును. ఇంత వచ్చి వీడికంటే ఏం చేస్తున్నాడు అని అర్థం. అంత వినున్నాడమ్మా, నువ్వు ఒకరోజు కూడా వినలా, అంత వాడైపోతావో అయిపోవాలంటావో? వినకుండానే, నేర్చుకోకుండానే, చదవకుండానే, రాయకుండానే ఎన్ని మార్కులు వచ్చినాయంట? ఎన్ని మార్కులు వచ్చినాయా? ఎన్ని మార్కులు వచ్చాయంటే ఎన్నిసార్లు రాసినాడో. ఎగ్జామ్ కాదు అదనేనా? అది నా ప్రియులు గుర్తించండి. మీకు ఎంత విశ్వాసమో అంత ఆశీర్వాదము, మీకు ఎంత విశ్వాసమో అంత ప్రొఫెషనల్ పదవా నీకో. ఎదుగు నీ కన్నై ఉండాలంటే అది ఎంత పని చేయించుకుందో, అంత పని చేస్తే కానీ దానికి ప్రథమ ఫలం రాలేదే. ఒకసారి ఆలోచించండి. హార్ట్ ఎంత పని చేస్తే అది ఎంత ముఖ్యమైనదో చెప్పు. అది ఇప్పుడు చెప్పిన సంఘంలో ఉన్న సహోదరులు ఒకరి మీద ఒకరు అసూయపడడానికి గల కారణం ఏంటి? కష్టపడకుండా రావాలి, నేను చదవకుండా వచ్చేయాలి, నేను రాయకుండా వచ్చేయాలి. నువ్వు అవ్వలేవు. ఆయన అయ్యాడు, నేను అవ్వలేదు. ఈయన అయ్యాడు, నువ్వు అవ్వలేదు. ఇది కాదు కావాల్సింది. ఇది ఇచ్చేది ఎవరనంటే దేవుడు. దేవుడు ఇచ్చేది ఎట్టంటే విశ్వాస పరిమాణము చొప్పున. విశ్వాసం ఎట్లా వచ్చునంటే వినుట వలన వచ్చును, చదువుట వలన వచ్చును. నువ్వు చదవడమే మానేస్తావు బైబిల్లో, నువ్వు రాయడమే మానేస్తావు బైబిల్లో. చూసారనైనా, నువ్వు ప్రసంగం రాయడమే మానేస్తావి. కానీ నీకెందుకు వస్తుంది అంత విశ్వాసము? సో నీకు ఏ డ్యూటీ ఇవ్వాలా?
చూసారా, అటెండర్ డ్యూటీ కూడా రాదు నీకు. ఎందుకని? నువ్వు చేయలేదు. కానీ ఏమైపోవాలనుకుంటున్నావు? చూసారా, అందరు ఉన్న ఉద్యోగంలో పెద్ద ఉద్యోగం కావాలంటున్నాం, కయ్యన్ లాగా. వద్దు, కయ్యనిది ఇంత పని అంటే వాడి విశ్వాసం ఇంతేనో. హేబెల్ది విస్తారమైనంత విశ్వాసము. అందుకే ఆయనకి పెద్ద పొజిషన్ ఇచ్చాడు. పెద్ద పొజిషన్ ఆయనకి ఇచ్చాడని ఎడ చెప్తారు ఆయన? హేబెల్కి పెద్ద పొజిషన్ అని ఎడ చెప్తారు? దేవుడు ఆశీర్వదించాడా లేదా హేబెల్ని? ఎట్లా ఆశీర్వదించాడు? ఏం బ్రదర్? ఆశీర్వాదం అంటే ఆయనకి ఏం వచ్చేసిందని ఆశీర్వాదం అనుకుంటున్నావు? దేవుడు అతను ఎక్కువగా ఆశీర్వదించాడని కదా ఉంది. ఎవరికంటే? కయ్యని కంటే హేబెల్ని ఎక్కువగా ఆశీర్వదించాడని మీరు ఎక్కడ చెప్తారు? దేన్ని బట్టి చెప్తారు? ఎక్కువ ఏమి ఇచ్చినాడు? ఏనా కదమ్మా, ఏమి ఇచ్చున్నాడు అతనికి ఆశీర్వాదంగా? ఏమి ఎరగని వాడికి కూడా అన్ని బిల్డింగ్లు ఉన్నాయిరా. దేవుడు ఎరగని వాడికి బిల్డింగ్లు లేవా? నాకు తెలిసి వాడే కోటీశ్వరుడిగా ఉన్నాడా? దాని పేరు ఆశీర్వాదం. అది ఇచ్చాడు హేబెల్కి. మొట్టమొదట ఇది ఆశీర్వాదం. మొట్టమొదట రిబ్బన్ కటింగ్ చేసింది ఎవరినైనా పరదేశికి. ఇది దీవెనంటే. ఆశీర్వదించాను నేను కూడా ఇట్లా ఆశీర్వదించానంటే ఏం ఆశీర్వదించాడు? 4 గొర్రెలు ఎక్కువ ఇచ్చినాడేమో. గొర్రెలు ఎంత కర్మ, ఫ్లైట్లు పెట్టుకొని ఉంటే, షిప్పులు పెట్టుకొని ఉంటే. అది కాదు. ఇదిగో భూమిని విడిచిన తర్వాత అది ఉండబోయే లోకములో విశ్రాంతి కలిగినటువంటి ఆ ప్లేస్కి మొట్టమొదట ప్రవేశించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎవరు బాబో? హేబెలు. అందుకే అతను నా మాట చెప్తున్నాడు, తన్ను తాను ఎంచుకోదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం అంటే ఆయన విశ్వాసము రిబ్బన్ కటింగ్ చేయగలిగినంత. మరి నీ విశ్వాసము అసూయపడ్డది దేనికి? ఆయనకి అది వచ్చింది, ఈ పదవి వచ్చింది. ఒకడు పెద్ద ఉండాలనుకున్నాడు, ఒకడు పాడబాడాలనుకుంటున్నాడు, ఒకడు బోధించాలనుకుంటున్నాడు, ఒకడేమో పంచిపెట్టాలనుకున్నాడు. కింద అవన్నీ చూడు. 7వ వచనం నుంచి చదువు బ్రదర్. ఆయన మాట్లాడుతూ ఒక్కొక్కరికి విశ్వాసం చొప్పున ఏమేమి ఇచ్చాడో ఒకసారి చూడు. 7వ వచనం నుంచి. మనకు అనుగ్రహింపబడిన, నేను చదివేస్తా బ్రదర్. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు కృపావరము కలిగిన వారమై ఉన్నాము కనుక. ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము. అంటే ప్రవచించాలంటే ఏముండాలి బాబు? విశ్వాసం రావాలంటే అంటే నువ్వు ఎంత వింటే అంత బాగా చెప్తావని అర్థం బ్రదర్. ఎంత చదివి ఉంటే అంత బాగా చెప్తాను. నేను చదవకుండా బాగా చెప్పినాడు ఒకరిని వినండి. నేను వినకుండా ఒకరు వచ్చి వాక్యం చెప్తున్నాడంటే ఏది చెప్పమను బాగా. విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించును. ఇప్పుడు అర్థం అవ్వాలి. ఒకడు బాగా బోధించేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే వాడు చాలా కష్టపడి వింటున్నాడు, వాడు చాలా కష్టపడి చదివి ఉన్నాడు, వాడు చాలా కష్టపడి వర్క్ చేస్తున్నాడు, హోంవర్క్ చేసి ప్రసంగాలు రాసి పెట్టుకొని ఉన్నాడు. అందుకని వాడు బాగా ప్రకటించాడు. ఇప్పుడు ఏమి చదవకుండా నువ్వు కూడా అట్టయిపోవాలనుకుంటావు ఎట్లా? ఇది సంఘంలో వచ్చే ప్రాబ్లం. ఇది సంఘంలో వచ్చే అసూయ. ఎక్కువ శాతం మంది చూసారు దీన్నే ఆశపడతారు. అందరూ బోధకులైపోవాలి అని కోరుతారు. ఎందుకైనా మైకి పెట్టుకుని బాగా మాట్లాడొచ్చు కదా, అబ్బో బాగా చెప్పాడని ఒక పేరు వచ్చేస్తుంది కదా అటని. అయ్యయ్యో, అది రావాలంటే దాని వెనక ఏముండాలనైనా? విశ్వాసము కావాలి. విశ్వాసం కావాలంటే వినాలి. చూసారా, ఏది వినాలైనా? చూసారా, వినవలసినవన్నీ వినాలి, చెప్పవలసినవన్నీ వినాలి. అందుకని చెప్పాడు, ఎవరేని మీరు బోధించాలనుకుంటున్నారా అంటే ప్రకటించాలనుకున్నారా, వారి విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము. పరిచర్య అయితే పరిచర్య ఏదైనా పరిచర్య చేయగా వాడి ఇష్టమే అది పరిచర్య చేయడం. చూసారా, ఇతరులకు రాగానే వారికి సేవలు చేయడం, వారికి వండి పెట్టడం, వారికి తోడు పెట్టడం, వాళ్ళకి తమకు లేకపోయినా దానికి ఇతరులకు వడ్డీ చేయడం అని అంటే అతను ఎంత ప్రాక్టీస్ అయ్యి ఉన్నాడో. ఆ గుణం నీకు రావాలని అంటే చాలామంది వేసుకొని వెళ్ళిపోయే దాంట్లోనే ఉంటారు.
ఇంకా ఎవరు కూడా తింటుంటారు, వేసి పెట్టేస్తారు. ఎందుకని ఈ గుణం? వాళ్ళకి ఏమి లేవు, పంచే గుణం లేవు, పరిచయం చేసే గుణం లేవు, తీసుకునే గుణమే ఉంది. ఇట్లాంటి వారు అట్లాంటి ప్లేస్ కావాలని కోరుకోవడం ఎట్లా? అది ఇంపాసిబుల్. అది రావాలని అంటే పంచి 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 పరిచర్య చేసి 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 వచ్చేసి ఉండాలి నీకు. అందుకని అంటున్నాడు, పరిచర్య ధర్మం అయితే అదేనా, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించటలోను, హెచ్చరించేవాడైతే హెచ్చరించటలోను పని కలిగి ఉందమో. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో, పై విచారణ చేయవాడు జాగ్రత్తతో, కరుణించువాడు సంతోషంతోను పని జరిగిపోవలెను. ఎందుకు? నీకు ఇచ్చిన పనిని నువ్వు చేయు. తను తాను ఎంచుకుని తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోబాకు, ఈర్ష్య వచ్చేస్తుంది. నీకు ఏ పని అయితే చేయాలనుకున్నావు అందులో కృషిపడు, అందులో కష్టపడు. ఇదిగో కయ్యను కష్టపడి బలిసిన దాన్ని తీసుకొచ్చి, ఎందుకంటే వారి దగ్గర ఏమున్నాయి నైనా? అన్ని బలిసినవే ఉన్నాయా? బక్కగా ఉంటాయా? అన్ని బలిసిన దాంట్లో బలిసింది ఇచ్చినాడు. ఎందుకనంటే నా దేవునికి ఏమి ఇవ్వాలో అని బలిసి పెంచినవాడు. చాలామంది అలా ఉన్నారు నాయన. అలాంటి పొజిషన్ దేవుడు వారికి ఇచ్చున్నాడని అంటే నువ్వు దాన్ని చూసి నువ్వు ఈర్ష్య చెందబాకు. అది దేవుడిచ్చిన పనిగా నువ్వు భావించు. అది ఇచ్చాడు అని అంటే దేవుడు అతని వెనక ఆశీర్వాదమునిచ్చి ఉన్నాడు. మనం ఏమై ఉన్నామో దేవునికి తెలుసు. మనకి ఇది రాలేదని అంటే వద్దు, మనం కూడా ఎన్నో ఆశపడతాము, అది చేసేయాలి ఇది చేసేయాలని. వద్దు ఉండు, నువ్వు చేయలేవు. అది ఒకవేళ భవిష్యత్తు ఎరిగిన దేవుడు మనది వద్దని ఆపుతున్నాడని నిశ్చయించుకోరాదా? చేయాలి అని నిశ్చయించాడంటే అది ఇమ్మీడియట్లీ అయిపోయి ఉంటుందని అంటే అది నువ్వు చేయగలిగిన పని అని అర్థము. అందుకే కయ్యంతోనే మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడు చూడండి, యోధా రాసినటువంటి పత్రిక 11వ వచనం బ్రదర్. ఎస్, ఇక్కడ కూడా అతని గురించి మాట్లాడుతున్నాడు. 11వ వచనం. ఆయన అయ్యో వారికి శ్రమ. ఎవరు? సంఘంలో ఉన్నవారు బ్రదర్. వారు అది విషయం. కయ్యేను నడిచిన మార్గమందు నడిచిరి. కయ్యేను నడిచిన మార్గం ఇది ఈర్ష్య మార్గం. ఏ మార్గం బ్రదర్? ఈర్ష్య. అందుకే చెప్తున్నాడు, వారు కయ్యేను నడిచిన మార్గమందు నడిచిరి, బహుమానమే పొందవలనని. బీలాము నడిచిన తప్పు త్రోవను, మంచి త్రోవ కదా అది, తప్పు త్రోవను ఆతురముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్టు తిరస్కారము చేసి భూమి నెరవిడిచి మింగెను. వీరందరిది అసూయ. అక్కడ పెద్ద పెద్ద లిస్ట్ ఇచ్చాడు. నెంబర్ 1 ఆయన ఎవరినైనా? కయ్యను. వాడి ఈర్ష్య మనకు అర్థమైపోయింది. రెండో వ్యక్తి ఎవరేటమ్మా? బీలాము. బీలాము యొక్క పరిస్థితి ఏంటి? బీలాము యొక్క ఈర్ష్య ఏంటి? అక్కడ బహుమానం. ఏమా ఒకసారి చూడైనా పోరాదు అన్నాడు. ఫస్ట్ రోజు బాగా నెమ్మరంగానే ఉన్నాడు. రెండోసారి వచ్చినారు. రెండోసారి కూడా పోయి దేవుని అడిగాడు, వద్దునైనా వాడు నా బిడ్డలు వద్దురా వాడితో పోవద్దురు అన్నాడు. నేరుకు వచ్చే వారికి ఆ మాట చెప్పేశాడు, నేను రాను, నా దేవుడు వద్దంటున్నాడని. మళ్ళీ 3ఓసారి వచ్చేలోపు వారు దేంతో వచ్చినారా? భయంకరమైనటువంటి ఏదైనా బహుమానాలు తీసుకొచ్చారు. బహుమానం చూసేలోపు ఏమైపోయినాయినా? ఇప్పుడు నేర్చుకోవాల్సిన పాఠం ఏంది మీరు చెప్పానైనా? బహుమానం ఎప్పుడైతే వచ్చిందో, ఏమి చేయవా, రావా అన్నారు. రాను అన్నాడు ఫస్ట్. ఎప్పుడు ఎదురుగా పెట్టేసినారు. ఇవన్నీ పెట్టేలోపు ఏం రావా ఇప్పుడు కూడా? రావంటారా? ఎత్తి బ్యాగ్లో పెట్టాను. ఉండు, కొంచెంసేపు ఉండు. ఏం చేస్తారు రాత్రికి పోయి మళ్ళీ ఏం చేసి వస్తారా అంటే ఇప్పుడు ఎవరిని కన్విన్స్ చేయడానికి పోతున్నాడు? ఒకసారి ఆలోచించండి. ఆయన మన గుణం అలాంటిది. ఊరి ఎర్రోడా, నాకు అర్థమైనట్టు సంగతి చెప్తున్నా. ఏనైనా అట్టి బహుమానాలే కావాలంటే బహుమానాలకు కర్త కర్మ క్రియ ఈయనైపోయినే. ఈయన అడుగుంటూ పోయినా, నాయన నేను ఆడ పోకుండా ఉండాలంటే నాకు ఈ బహుమానం ఏంటి ఇచ్చి ఉంటాడు ఈవిడా. ఎంత చీప్ మెంటాలిటీ ఒకసారి చూడండి. అయినా ఎంత ఈర్ష్య చూడు దాన్ని చూసేలోపు.
సర్వము ఇచ్చింది ఎవరు? ఇప్పుడు ఇతనికి ఏ వరం ఉందని అంత బహుమానాలు తీసుకొచ్చి ఇచ్చినారు? ఎవరిని ఆశీర్వదిస్తే దేవుడు అతన్ని ఆశీర్వదిస్తాడు. ఎవరినైనా శపిస్తే ఈ వరాన్ని ఇచ్చింది ఎవరు? ఏనైనా బాగా చూడు, ఎత్తి చెయ్యే ఇటు పెట్టుకొని, బిలామా నీకు బహుమానాలు దొరకగా కానీ నువ్వే ఆశీర్వదించుకోకూడదురా. ఎందుకంటే ఆ వరం ఎవరు ఇచ్చేస్తుండేది? దేవుడే. ఇదేది నువ్వు అడుగుంటే పోయింది కదా బ్రదర్. ఎంత ఇరుతనమో. ఎవరో తల మీద గొర్రెపిల్లని పెట్టుకొని వెతికినాడంట, కనబడలేదట. నీకు అంత బ్లెస్సింగ్స్ దేవుడు నీకు ఇచ్చేసి ఉంటే, ఇదిగో దేవునికి విరోధముగా ఉన్నటువంటి ఒక రాజుతో వెళ్ళి దేవునికి అనుకూలమైన బిడ్డల్ని శపించి బహుమానం పొందాల నువ్వు. ఈర్ష్యకు ఆలోచన కూడా లేదని అర్థం. ఈర్ష్య నిండిపోతే ఆ వ్యక్తిని ఇదిగో మొండోడిగా, కుంటోడిగా, గుడ్డోడిగా, హంతకుడిగా చేసేసేది ఈ గుడ్డితనమో. ఇంత పెను ప్రమాదం ఉంది సంఘంలో. అందుకే చెప్తున్నాడు, వాడి మార్గములు మీరు నడవకండి, కయ్యేను వంటి మార్గం నడవకండి. నెక్స్ట్, బిలాము నడిచిన తప్పు త్రోవకు నడవకు. మూడవది, ఆతురంగా పరిగెత్తాడు. వాడి పేరే చూనైనా ఆతృత. సరే, ఎవరది? కోరాహు. చూసారా ఆ పాయింట్ చూడండి ఎంత భయంకరంగా ఉందో. వాడు ఏందైనా ఆతృత చెప్పమ్మా? కోరాహు కుమారుడు ఆతృత ఏందైనా అక్కడ? కోరాహు సంతతికి ఏంటి ఆతృత? అదేనా ఏం చేశారు వాళ్ళు? చదువు బ్రదర్ ఆ వాక్యాన్ని. వారు ఓకే, ఒకటి చదువు. 2 బిలాము బాగా చదువు. పరిగెత్తి కోరాహు చేసినట్టు తిరస్కారం చేసి ఏం చేశారు? అప్పుడు దేని మీద ఆతృత ఇది? అది ఏ తిరస్కారం? దేనికి తిరస్కారం? ఎవరిని తిరస్కరించాడు? మోషేని కదా నాయన. మోషేని తిరస్కరించారు అంటే ఇప్పుడు ఏం కావాలని? మోషే చేసే ఉద్యోగం కావాలా? అది పాయింట్ ఇక్కడ. మోషేకి దేవుడిచ్చింది, తను తాను ఎంచుకోదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకుంటున్నారు వీళ్ళు. దేవుడు వారికి ఇచ్చింది వారి పనిని బట్టి వారికి. మోషేకి ఇచ్చింది మనిషి పనిని బట్టి, మోషే విశ్వాసాన్ని బట్టి. మోషేకి కలిగిన విశ్వాసం ఎంత గొప్పదనైనా అట్టి విశ్వాసాన్ని బట్టి ఆయనకి నాయకత్వం ఇస్తే, నువ్వే జరిపించాలా, మేం జరిపించకూడదా? ఇది కోరాహు కుమారులు అంటే ఏంటి? అక్క కూడా నేనే. అందుకే అక్కకి ఏం వచ్చిందా? కుష్ఠరోగం. ఎంత పెద్ద చీప్ మెంటాలిటీ నేను ఈర్ష్య. అందుకే చూసారా, వద్దు నువ్వే చేయాలా, మేము చేయకూడదా, మేము కూడా ఇశ్రాయేలుమే, మేము కూడా యూదులమే అన్నట్టు మాట్లాడుతున్నారు నేను వీళ్ళు. అదేదో దేవుడే ఇస్తాడు, వచ్చి మీరేం చేయండి, తీసుకోండి బాబు అని చెప్పి దేవునికి అప్పగించేశాడు. దేవుడు ఒక్క మాట అన్నాడు, నేను ఇచ్చుకుంటాను కానీ నువ్వు దూరంగా వెళ్ళిపో బిడ్డ. నువ్వు సాకు దొరికితే చాలు, ఇచ్చేసి వెళ్ళిపోయేదానికే ఉన్నావు. ఓకేనా? అర్థమైందా నీకు? మా అన్న ఆహారం సూపరు, బాగా చదువుకొని ఉన్నాడు, బాగా మేధావి, అతనికి పోయి తీసుకొచ్చేస్తాడు. ఎవరిని? ఇస్రాయేల్. తెలుదా ఆయనకే? దేవుడికి తెలియదు నేను ఎవరు మేధావి ఎవరు. ఒకసారి ఆలోచించండి, వీళ్ళ ఆలోచనలు చూడు ఎంత భయంకరంగా ఉందో. ఏంటంటే వీడికి పెద్ద భారంగా కనిపిస్తుంది. అన్నకి ఇచ్చేయాలనుకున్నాడు, ఇప్పుడు ఎవరికి ఇచ్చేయాలనుకుంటున్నాడా? కోరాహు సంతతికి అంతా, నేను ఎందుకు బాబు చేస్తే ఇప్పుడే దిగేస్తాను పదవా అంటున్నాడు. నువ్వెళ్ళు దూరంగా, ముందు నువ్వెళ్ళు దూరంగా అని చెప్పి భూమి నెరవిడిచి అదుగోనైనా కోరాహు సంతతినంతా మింగివేసనే. దీనికి అలాగని ఈజీ కదా. దేవుడు మోషేని ఆశీర్వదించేసాడని లపలబా కొట్టుకోవడం ఎందుకు? మన సహోదరులు కూడా, మన సహోదరులు సంఘాలలో ఉన్నటువంటి వారికి దేవుని నమ్ముకున్న తర్వాత దేవుడు ఎన్నో గొప్ప దేవుళ్ళు ఇస్తూ ఉంటాడు. ఒక్కొక్కరికి విభజించి వారి విశ్వాసం చొప్పున. మీరు కూడా అట్లాంటి వారు కావాలి అనుకుంటుంటే మీరు కూడా విశ్వాసం తెచ్చుకోండి. మీరు కూడా అంత పెద్ద బతుకుడు అవ్వండి. మీరు కూడా అంత పెద్ద ఇల్లు కట్టుకోండి. మీరు అంత పెద్ద ఆస్తి కొనండి. చూసారా?
దానికి గల కారణమే నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంది, ఈర్ష్య మీద కాదు. ఈర్ష్యతో సాధించాలనుకోకు. ఈర్ష్యతో అలజడి వచ్చింది, ఈర్ష్యతో హత్య వచ్చింది, ఈర్ష్యతో కోపమే వస్తుంది. విశ్వాసంతో వచ్చేది ఆస్తి అంతస్తులు, విశ్వాసంతో వచ్చేసేది బహుమానాలు, విశ్వాసంతో వచ్చేది కిరీటం, విశ్వాసంతో వచ్చేది సింహాసనం, విశ్వాసంతో వచ్చేది సమస్తమును. ఇంకేం చెప్పగలను మీరు చెప్పండి ప్రియులు. దయచేసి అవి వద్దు అని హెచ్చరిక చేస్తూ చెప్పినటువంటి మాటలు అవి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో సంఘములో ఈ గోల చూడైనా, ఇది ఆస్తి గోల కాదు. ఇక్కడ వీళ్ళు బాధ ఏందో ఒకసారి చూడండి. 3వ అధ్యాయం 3వ వచనం బ్రదర్. 3వ వచనం. మీలంటే ఎక్కడ? సంఘములో, కొరింథీ సంఘములో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనిషి రీతిగానే కదా మాట్లాడుతున్నారు. అంటే మీరు ఏముంది ఇప్పుడు? అసూయ ప్లస్ ఏదైనా, అసూయ అన్నా ఈర్ష్య అన్నా ఒకటే కదా. ఈర్ష్య ఉంటే మీరు ఏమవ్వరు. మీరు ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు తప్పు? ఇక్కడ కొరింథీ సంఘంలో 3వ అధ్యాయంలో సమస్య ఏంది తెలుసా? అదే బ్రదర్, అసూయ కలహము దేనికి వచ్చింది వీళ్ళకి? అసూయ కలహము దేని మీద? 4వ వచనం. అది విషయం. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపొల్ల వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారంటే ఏంది అర్థం? ఈర్ష్యకు సంబంధించిన మనుషులు కారా మీరు? పౌలు ఎవడు? అపొల్ల ఎవడు? కింద చెప్తున్నాడు. పౌలు ఎవడు? అపొల్ల ఎవడు? చదువు. అపొల్ల ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి అది ఒక్కొక్కరికి ఎవరిచ్చింది? పౌలుకి ఇచ్చిన ఉద్యోగం పేతురుకి ఎందుకు ఇవ్వాలా? పేతురుకి ఇచ్చిన ఉద్యోగం అపొల్లకి ఎందుకు ఇవ్వాలా? మనం అట్లా పోరాడుకోకూడదు నాయన. దేవుడు ఇక్కడ కూడా చూడు, మన బిడ్డలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాలు ఇస్తున్నాడు. ఒక ఆయన బోధిస్తాడు, ఒక ఆయన పాడతాడు, ఒక ఆయన వండుతాడు, ఒక ఆయన పంచుతాడు. చూసారా, ఒక్కరిగా లేము మనము. కానీ ఒకటే కోరుకోవడం తప్పు. నేను అప్పుల్లో వాడనంటే అప్పుల్లాగా ఉండాలని కోరుకుంటున్నారు. నేను పౌలు లాగా ఉండాలని కోరుకుంటున్నారు. ఏది పెద్ద పేరు వస్తుందో దాన్ని పట్టుకుంటారు. నువ్వు చేసినా కూడా నీకు పెద్ద పేరు వచ్చేస్తుంది అందులో. కానీ నువ్వు చేయవు, నువ్వు సులువుగా వచ్చేయాలనుకుంటావు కాబట్టి నీకు ఈజీ వచ్చేసింది. ఆనాడు ఉన్న వారిలో నేను పౌలు వాడను, నేను అప్పుల్లో వాడను, నేను కేఫా వాడను అని అంటున్నారంటే దాని అర్థం అంటే అలాంటి వారు అయిపోవాలని కోరుకుంటున్నారని అర్థం. చూసారా, కొంతమంది ఇమిటేట్ చేస్తుంటారు కొంతమందిని. అలాగే ఉండేటట్టు, అలాగే బోధించటం, అలాగే స్పర్శలు చూపించడం. చూసారా, కొంతమందికి దాన్ని అట్టే దాన్ని ఇమిటేట్ చేయడం అంటారు. మాకు పెద్దగా వాక్యం చెప్పినటువంటి అదే బయట నుంచి వచ్చి దేశం నుంచి వచ్చినటువంటి అని వాక్యం చెప్పేది. సూపర్ వాక్యం అతను చెప్పేది. అతను వాక్యం చెప్తున్నప్పుడు మాటికి అతనికి అట్టనడం అలవాటు. అట్ట 4 పెదాన్ని దడుపుకుంటూ ఉంటాడు, అట్ట అంటూ ఉంటాడు. ఆయన పోయినాక ఈయనకు వచ్చేసింది అది. ఈయన అట్టట్ట అంటున్నాడు. ఎవరిని ఇమిటేట్ చేస్తున్నాడా అని అనేవాళ్ళు. కొంతమంది పెద్దాన్ని ఇమిటేట్ చేస్తారు, కొంతమంది అదే వాళ్ళకు తగ్గట్టు ఇమిటేట్ చేస్తూ ఉన్నారు. పనులు కూడా ఇమిటేట్ చేయడం ఏందైనా ఆయనే అంతేనా? సూపర్ స్టారు ఒకడే. అది వాడి స్టారు, అది ఈడి స్టారు, ఇది నీ స్టారు, ఇది ఆయన స్టార్. ఎవరికి ఏది ఇచ్చారు? అందరూ ఒక సూపర్ స్టార్ అంటేనే ఒకరికి ఇచ్చేదినైనా అందరూ సూపర్ స్టార్లా కాదే. ఎవరైతే సాధిస్తారో వారి సూపర్ స్టార్. ఇంకా అర్థమట్టు కొరకు చెప్తున్నాను. దేవుడు విభజించి ఇచ్చినప్పుడు పౌలు ఒక్కడే, అర్థమైందన్నా? పేతురు ఒక్కడే, అవునే కదా? అపోల్లో ఒక్కడే. వీళ్ళందరూ చూడు ఎంత అద్భుతమైనటువంటి బోధకులు తెలుసానైనా.
కానీ వీళ్ళు భాగాలు పంచేసి నేను వాడిని వీడు వాడిని అనేటువంటి ఒక భయంకరమైన ఈర్ష్యతో నిండిపోయారు. ఇక పాఠం చెప్పాల్సి వచ్చింది పౌలు. ఎవరు వీళ్ళందరూ? అంత పెద్ద కోపం వచ్చింది. ఎవరు అనుకుంటున్నారా వీళ్ళు? కానీ కింద బాధను చూడండి ఒక్కసారి. ఏమంటున్నాడు పౌలు? అరే పౌలు ఎవడు? ఏమన్నారా? పౌలు వాడు పౌలు ఎవరు? పౌలు నింది ఇక్కడ తోలు తీస్తున్నాడు, చెప్తున్నాడు. ఏమన్నా చూడండి ఆయన. అపోల్లో ఎవడు? పౌలు ఎవడు? వాళ్ళందరూ ఎవరు? పరిచారకులయ్యా. వారికి ఇచ్చి విభజించి ఇచ్చిన విశ్వాసం చొప్పున పరిపాలిస్తున్న వాళ్ళు. ఒక్కొక్కడికి, అదే అండర్లైన్ చేయాల్సింది, ఒక్కొక్కడికి అందరికి ఒకటే ఇచ్చాడా? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చాడా బ్రదర్? మనకి ఏమేమి ఇచ్చాడో అది కూడా తెలుసుకోకుండా బతుకుతున్నాం మనము. నీకేందైనా స్పెషల్? నువ్వు దేంట్లో స్పెషల్ అవు తెలియలే. అన్నీ కావాలని పోయినాడు, ఏమి లేకుండా వస్తుంటాడు ఒకడు. నాకు ఇది ఇచ్చున్నాడని పట్టుకున్నాడంటే అది వరకు లాస్ట్ వరకు ఉంటాడు. అందుకని ఏది మొదట కనుక్కోండి. ఎట్ సార్ తెలుసుకునేది అంటారా? 5,000 రూపాయలు పెట్టుకొని ఇంటికి రండి. ఏమైనా ఇచ్చి పంపించేస్తాడు బోధకుడు. అదా? కాదయ్యా. వెళ్ళు, నీ పనిలో ఉన్న నైపుణ్యతను, నువ్వు ఎక్కువ ఏదైతే వినున్నావో, నువ్వు ఎక్కువ ఏదైతే చేయాలనుకుంటున్నావో ఆ చేసిన పని ఎత్తుకుని పోయి మోకరించుకొని కూర్చో. నాయన నాకేం పని ఇస్తున్నావు తండ్రి? నాకే పని ఇస్తే నేను చేయగలను తండ్రి? నా క్వాలిఫికేషన్ ఏంటి? నా అర్హత ఏంటి అని ఒక్కసారి అడుగు. దేవుడు అది నీకు ఇస్తాడో. అది ఇచ్చిన దాన్ని తీసుకొచ్చేసి నిలబడు. నీకంటే ఎవడు నీ ఎదుటికి నిలబడడో? నువ్వే ప్రథమ ఫలంగా కనబడతావు అని చెప్తున్నాడు. ఎవరైనా కానీ ఆయన మాట్లాడుతున్న సందర్భం చూడైనా ప్రకారము వారి ద్వారా. అవును, నేను నాటి తిని నేనేం చేశాను బ్రదర్? ఈయన ఎవరైనా పౌలు ఎవరా? ఏం చేశాడంట? నాటాడయ్యా. దేన్ని? వాక్యాన్ని. ఓకే, వాక్యాన్ని, విత్తనం అనే వాక్యాన్ని నేను నాటాడు. అపోలో పోయి తీసుకుపోయి ఏం పోసాడా? నీళ్లు పోసాను. అపోలో దేవ ఉద్యోగం, పౌలు దేవ ఉద్యోగం. నాటాడు. అపోలో నీళ్లు పోసే ఉద్యోగం. వృద్ధి కలిగి చేసిన వాడు ఎవరినైనా? దేవుడు. సమస్తం చేయాల్సింది ఎవరు? దేవుడు. నువ్వు పోయి నాటు, నువ్వు పోయి ఇదేనా గడ్డి పెరుకు, నువ్వు పోయి ఎరువెయ్యి. చూసారా? నేనందరం మేము నాటేదానికే పోతామంటే ఇట్లండి. మొత్తం మీకేం వచ్చింది ఇప్పుడు? ఒక రోగం. ఏ రోగం అదే? ఈర్ష్య రోగము. ఎవరయ్యా వీళ్ళందరూ? ఒకరు నాటారు, ఒకరు పోశారు, ఒకరు కోశారు. ఎవరైనా కూడా ఏం చేశారు? ఎవరికి మేలు జరిగేటట్టు చేశారు. కానీ మీరు మేలు చేసుకునేటట్టుగా చేసుకుంటున్నారు. పెద్ద బాధ కొరింథీ సంఘంలో ఏర్పడినటువంటి భయంకరమైన బాధ. 7వ వచనం వరకు చదివారా? 7వ వచనం వరకు చదివారా బ్రదర్? చదవండి, కంటిన్యూ చేయండి బ్రదర్. కాబట్టి వృద్ధి కలుగజేయవాడు దేవునిలోనే కానీ నాటు వానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది, అంటరం చేయండి, తాను చేసిన కష్టము కొలది. కష్టపడకుండా జీతం వస్తుందా బ్రదర్? కష్టపడకుండా పదవి వస్తుందా? కష్టపడకుండా పౌలు అయిపోవాలీడు, కష్టపడకుండా అపోలు అయిపోవాలా, కష్టపడకుండా క్యాఫ్ అయిపోవాలా? ఎట్లా సార్ అయిపోతారు? లేదు, కష్టపడు. అందుకే చెప్తున్నాను ఆయన, మీరు కష్టపడండి. మీరు ఎందులో ఉండాలనుకున్నారో అందులో కష్టపడండి. దేవుడు మీకు ఏదైతే నమ్మి ఇచ్చినాడో అందులో కష్టపడండి. అది చిన్న పని పెద్ద పనిని ఆశించకండి. చిన్న పని పెద్ద పని ఏదైనా, అన్ని పనులు ఏదే ఒకే కూలే. కానీ మీరు ఇచ్చిందని చూడండి. కానీ దాన్ని చూసి దీన్ని చూసి దాన్ని చూసి మీరు అసూయ పడకండి. సంఘంలో వచ్చే ఈర్ష్య ఇందులోనే. అందుకే స్పెసిఫిక్గా దీని గురించి మాట్లాడుతున్నాడు అని. కష్టము కొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జత పని వారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు, మర్చిపోకండి. అది నైనా
కాబట్టి నా సోదర సోదరి ఇప్పుడు చెప్పిన సంఘంలో ఉండొచ్చా ఇవి? ఈడ్చి ఉంటే బతకగలమా? అందుకే ఫలాలలో ఒక ఫలం ఇచ్చాడు. అదేనా 5వ అధ్యాయము గలతీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, ఆయన ఈ పదవుల కోసము ఈర్ష్యతో నిండుకునే వారై ఏం చేస్తున్నారు? 15వ వచనం చెప్తున్నాడు, 5వ అధ్యాయం 15వ వచనం. అయితే మీరు సంఘంలో ఒకరిని ఒకరు బ్రదర్ అంటే దగ్గర గట్టిగా పట్టుకుని ఖర్చుకుంటారు. అదా ఖర్చుకుని అర్థం ఏంటి బ్రదర్? గొడవ బ్రదర్, గొడవలు వేసుకుంటున్నారట. దేనికోసమా? పదవుల కోసం. మీరు ఒకరిని ఒకరు గర్చుకొని భక్షించారంటే తినేస్తున్నారు. మీరు ఒకరి వడల ఒకరు బొత్తిగా నశించిపోవుదరేమో తెలుసుకోండి. ఇది ప్రమాదమా కదా చెప్పండి. ఆయన ఈర్ష్య వలన ఒకరికొకరు కొట్టుకుంటున్నారు, ఒకరికొకరు హింసించుకుంటున్నారు, ఒకరికొకరు ద్వేషాలు ఆడుకొని చూసారా ఎంత భయంకరమైన స్థితికి వచ్చేసారో. వద్దు, దీన్ని వీడేయండి, దీనికి దూరం అవ్వండి. సంఘములు ఎంత పెద్ద భయంకరమైనటువంటి ఈర్ష్య ఉండడం వలన కారణం. అదేనా 1 కొరింథీ 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు మీరు చదివితే అందులో పెద్ద మ్యాటర్ చెప్తాను, ముగిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి, మీలో ఒకనికి మరి ఒకని మీద ఉందా బ్రదర్? సంఘంలో ఉండేది అదే. అందుకే చెప్తున్నాడు, మీలో ఒకనికి మరి ఒకని మీద వాద్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుట తెగించుచున్నాడు. ఇక్కడ పోయిందాన్ని గొడవల దాకా తెచ్చుకున్నట్టు, గోరుతో పోయిందాన్ని గొడవల దాకా తెచ్చుకున్నట్టు, సంఘంలో ఏర్పడిన దాన్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడతారు, సంఘంలో ఏర్పడిన దాన్ని తీసుకుపోయి కోర్టులో పెడతారు, సంఘంలో ఏర్పడిన దాన్ని రాష్ట్రపతి ఎదురుకు పెడతారు. చూసారా? అందుకే చెప్తున్నాడు ఆయన, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదని మీరు ఎరగరా? అసలు మీరు ఎవరినైనా, మీ క్వాలిఫికేషన్ ఏంటమ్మా? మీరు ఎవరినైనా మీ క్వాలిఫికేషన్స్ ఏంటి బ్రదర్? మన క్వాలిఫికేషన్స్ ఏంటి? సంఘంలో ఉన్న వారి క్వాలిఫికేషన్స్ అదే ఏంటి? దాన్ని బట్టి మీకు ఏ క్వాలిఫికేషను? అదేనైనా సంఘములో ఉన్నటువంటి వారందరూ ఏదైనా బయట ఉన్న వారికి ఈర్ష్య ఉండకూడదని చెప్పాల్సినటువంటి వారము. ఆ పాయింట్ మీకు అర్థమైందైనా? ఎవరికైనా ఈర్ష్యతో నిండి ఉంటే మనం ఏం చేయాలైనా? మనం పోయి ఏం చెప్పాలా? పాఠం. దాని పేరు తీర్పు. అర్థమైందా? పాఠం చెప్పేవాళ్ళం మనం. ఈర్ష్య ఉండకూడదు మీకు అనాలా? రే మీకే అంత ఈర్ష్య ఉంటే అని అన్నారనుకో, వాడు ఏడపొచ్చి మొహం పెట్టుకోవాలి మనం. అందుకే మనం ఎవరినైనా మన క్వాలిఫికేషన్ ఏంటంటే, మనం ఎదుటి వారికి ఈర్ష్య ఉండకూడదని చెప్పేటటువంటి వారము, మనకి ఈర్ష్య ఉండకూడదు. అది తీర్పు తీర్చువారము ఎరగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా అల్పమైనది చిన్న వాటిని తీర్చడానికి లేదా? ఎవరు తెలుసు? మనమా ఇక్కడుండే వాళ్ళకే కాదు, ఎవరికట? దేవదూతలకే తీర్పు తీర్చేవారమై ఉన్నామే. ఈ క్వాలిఫికేషన్ అంతా చూస్తూ ఉంటే అంటే ఒళ్ళు రగిలిపోతుంది నాయన. ఇట్లాంటి వాళ్ళమా ఇట తిట్టుకుంటున్నాము, ఇట్లాంటి వాళ్ళమా ఇట చెప్పించుకుంటున్నాము, ఇట్లాంటి వాళ్ళమా ఏంటిది? వాడి నాశనం అయిపోను, వాడు కాలు ఇరిగిపోను, ఏంటి ఇది? దరిద్రంగా మనం దేవదూతలకు తీర్పు మనం పోతూ ఉంటే ఇప్పుడు దేవదూతలు ఏమంటారా? ఎట్టన్నా రే మర్యాదకు పో, నీ సంగతి నాకు తెలుసు. ఒక ఆయన అంటే దయ్యాలు వెళ్ళగొట్టడానికి పెద్ద బహిరంగ సభ ఇది. ఈ దయ్యాలు వెళ్ళగొట్టడానికి మొట్టమొదటి అప్పుడే వచ్చిన 97లో ఏదో విఆర్ సెంటర్లో ఎవరైనా పెద్ద మీటింగ్. అది అక్కడ నుంచి వచ్చాను నేను ఆ మీటింగ్ కోసం.
ఎక్కడ మన వేదేపాలెం నుంచి వచ్చాను. వచ్చి కూర్చోవడం మొత్తం దెయ్యాలు పోయే వాళ్ళే, మొత్తం దారం కట్టేసి ఉన్నారు. మొత్తం ముందు ఎవరున్నారా? అందరూ దెయ్యాలు పట్టిన వాళ్ళే ఉన్నారు. దెయ్యాలు పట్టే వారికి మొదటి ప్రార్థన చేయవలసిందిగా సో ప్రాస్టర్ని పిలిచి ఇచ్చినారు. ఆయన వచ్చి మైకి పట్టుకుని, దయ్యాలు ఉన్న వాళ్ళందరికీ నా ప్రార్థనలు ఇప్పుడు వెళ్ళిపోద్ది, ప్రేమగల దేవన్నాడు. నోరు మీరా అన్నది ఒక ఆమె. లేచి వచ్చి నోరు మీరు, నీ సంగతి నాకు తెలియదా? నీకు అక్కడ ఒక భార్య, ఇక్కడ ఒక భార్య, నన్ను తోలడానికి వచ్చావు నువ్వా అని. ఇదేనైనా ఒకసారి వినండి, ఇదేమైనా ఉందమ్మా? అది మీరు ఎవరు తెలుసా? దేవదూతలు భయపడాలి. మీ క్యారెక్టర్ ఏంటి తెలుసనైనా? దేవుని పరిశుద్ధమైన దేవుని కుమారులు అయి ఉన్న ఈర్ష్యకు దూరంగా ఉన్నవారు. ఇదిగో ఇది మాట వింటుంటే ఎంత భయం వేస్తుంది చెప్పు. మన దగ్గర ఉండొచ్చా ఈర్ష్య? ఈర్ష్యకే పాఠం చెప్పే మనకు ఏం ఉండకూడదు? ఈర్ష్య ఉండకూడదు. అందుకే వివరిస్తూ ఉన్నాడు, మన దేవదూతలకు తీర్పు తీర్చుదని ఎరగరా? ఈ జీవన సంబంధమైన సంగతుల గురించి మరీ ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. ఈ చిన్నదాన్ని మీ సంఘంలో ఉండేటువంటి ఈ బోధ బోధించుకోరాదా? ఈ చిన్న మ్యాటరే కదా. ఈర్ష్య లేకుండా బతకండి అని ఒకరికొకరు బోధించుకోలేరా మీరు? దాన్ని విడుచుకోలేరా మీరు? ఒకరికొకరు ప్రార్థించుకోలేరా? కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన యెడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడ్డ వారిని కూర్చుండబెడతారా. సంఘములో తృణీకరించబడిన వారు మీకు వచ్చి తీర్పు తీర్చాలా? సంఘం తృణీకరించిన వారు అంటే ఎవరు బ్రదర్? సంఘం ధర్మేసిన వాళ్ళు. సంఘం ధర్మేసిన వాళ్ళు వచ్చి మీకు తీర్పు తీర్చాలా? సంఘము తరివేసిన వాళ్ళు వచ్చేది నీకు సలహాలు ఇచ్చేది, సంఘం నుంచి బయట వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చేది మీకు సలహాలు ఇచ్చేది. మీరు సంఘమునకే కాదు, ప్రపంచములకే కాదు, దేవదూతలకు కూడా మీరు ఎవరినైనా తీర్పు తీర్చేంటి వారు. అంత స్థాయి నీకు ఉండాలంటే నీ దగ్గర ఏం ఉండకూడదు? పాఠమే ఇది నాయన. ఇది ఈర్ష్య. సంఘములో ఈర్ష్య ఉండకూడదు అన్నదానికి కారణమే ఇదేనో. సో నా ప్రియ సోదరి సోదరులారా, ఈ రెఫరెన్స్ అంతా గుర్తుపెట్టుకునేసి ఒక్కసారి దేవునికి ప్రార్థించి మన దగ్గర ఈర్ష్య లేకుండా చేసుకోవడానికి మీరు మిగిలిన అందరూ ఉపవాసాలు ఉండరాదా దీనికోసం? ఇప్పుడు మీరు చెప్పండి, ఇది కదా నిజమైన ఉపవాసము? ఇది కదా నిజంగా మీరు వదులుకోవడానికి చేయవలసినటువంటి గొలుసు ప్రార్థన? ఇది కదా మీరు చేయవలసినటువంటి మోకాళ్ళ ప్రార్థన? అది చేయం మనం. 2 కోట్లు ఇచ్చే స్వామి తొందరగా, అదేనైనా దానికి ఉపవాసం ఉంటారట, దానికి గడి వేసుకొని మోకాళ్ళ మీద గుజ్జులు కారిపోయేటట్టు ఉంటారట. దానికి కాదు ఉండాల్సిందే. ఈర్ష్యను పోగొట్టుకోవడానికి ఉండవు. ఇప్పుడు పట్టకని వెళ్ళండి, ఒక్కొక్కరు వ్యక్తిగతంగాను, కుటుంబంగాను, సంఘంగాను, సమాజంగాను కలిసి మీరు ప్రార్థన చేసి ఈర్ష్యను కోకటి వేలతో తీసివేసేదానికి సిద్ధపడండి. మన సంఘం ఇది ఉండకుండా చూడండి. ఇది మత్సరం అనే పదానికి ఉన్నటువంటి అర్థాలు. ఓకే, ఇప్పుడు మత్సరం ఎందుకు వచ్చింది? మత్సరం రావడానికి కారణం ఏంటి? ఏదైనా పాటలు ఉన్నాయి కదా ఒక్కొక్కటి, వాటన్నిటిని మనం ఒక్కొక్కటిగా విశదీసుకొని అయ్యో పగటి ఎందు నడుచుకునేటట్టు నడుచుకుని పాట అంతా వీడియోలోపు మీకు ఏం రావాలా? ఆ భాష అదేనా కాదు, తమ కంపు తాము కనబడదట. అంతే కదా నాయన. బక్కవాడు చెప్తా ఉంటాడు, బాబోయ్ పక్కన కూర్చోలేకపోతున్నావని. ఎవడో చెప్పింది, నువ్వు కంపు, నువ్వు ఫస్ట్ నువ్వు చూడు. అది వదిలే, ఈ క్యారెక్టర్ అంతా తీసివేసుకో. దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషంగా నిలబడు. అప్పుడు దేవుడు మిమ్మల్ని నిండారుగా పరసంబంధమైన దీవులతో ఆశీర్వదించి బలపరుస్తాడు. అందరికీ వందనాలు.